And how are you all? బాగున్నారా అందరూ? ఎలా జరుగుతున్నాయి క్లాసెస్? బాగున్నాయా విద్యాశక్తి క్లాసెస్? ఐ హోప్ యూ ఆల్ ఆర్ ఎంజాయింగ్ ఎ లాట్. రైట్. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ లైన్స్ అండ్ యాంగిల్స్. రైట్. ఇది యాజ్ యూజువల్ గా మన మ్యాథ్స్ టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడి గురించి మాట్లాడుకుందాం. మీకు తెలుసు కదా, మనకి 1947 1947 ఆగస్ట్ 15 మనకి స్వాతంత్రం వచ్చిందని, అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు మనల్ని దారుణంగా పరిపాలించారని. సో వాళ్ళ కాలంలో మనం చాలా ఇబ్బందులు పడ్డాము. ఆ ఇబ్బందుల నుంచి మనల్ని బయటపడేయడానికి చాలా మంది చాలా త్యాగాలు చేశారు. ఆ త్యాగాలు చేసిన మనుషుల్లో వన్ ఆఫ్ ద మెంబర్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే మనిషి గురించే. పట్టారా ఎవరైనా? ఎవరితను? భగత్ సింగ్. భగత్ సింగ్ అంటే ధైర్యానికి ప్రతీక, త్యాగానికి ప్రతిరూపం, దేశభక్తికి మూర్తిమంత రూపం. ఆయన పేరు వినగానే ప్రతి భారతీయ యువకుడి హృదయంలో రగిలే జ్వాల స్వాతంత్రం అనే మాట. ఆ టైంలో స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళలో ఇతను కూడా ఒక ముఖ్య వ్యక్తి. భగత్ సింగ్ గారు 1907 సెప్టెంబర్ 28న పంజాబ్ లో బంగా గ్రామంలో జన్మించారు. ఆయన పుట్టిన సమయం నుంచే కుటుంబంలో దేశభక్తి వాతావరణం నిండిపోయి ఉండేది. ఆయన తాత, తండ్రి, బాబాయ్ అందరూ ఫ్రీడమ్ ఫైటర్సే. చిన్న వయసులోనే ఆయన మనసులో దేశభక్తి విత్తనాలు నాటబడ్డాయి. 1919లో జరిగిన జలియన్ వాలా బాగ్ హత్యాకాండ, మీలో చాలా మంది వినే ఉంటారు జలియన్ వాలా బాగ్ హత్యాకాండ గురించి. అది 1919లో జరిగింది. అప్పుడు జరిగిన జలియన్ వాలా బాగ్ హత్యాకాండ చిన్న వయసులోని భగత్ సింగ్ ను తీవ్రంగా కుదిపేసింది. శాంతియుతంగా కూర్చున్న వందలాది మందిని బ్రిటిష్ సైన్యం కాల్చి చంపిన దారుణం ఆయన మనసులో కోపాన్ని, ప్రతీకారాన్ని రగిల్చింది. అప్పటి నుండి ఆయన లక్ష్యం ఒకటే, దేశాన్ని విదేశీ పాలన నుంచి విముక్తం చేయడం. భగత్ సింగ్ ఒకవైపు విప్లవవాది, మరోవైపు చింతనశీలి. ఆయన సామాజిక సమానత్వం, అణచివేతకు వ్యతిరేకం, కుల మత విభజనలకు దూరంగా నిలిచేవారు. నేను దేశం కోసం బాంబులు మాత్రమే పేల్చడం కాదు, దేశానికి బలమైన ఆలోచనల బాంబులు కూడా పేల్చాలి అని ఆయన చెప్పిన మాటల్లో ఆయన ఆలోచన శక్తి స్పష్టంగా కనిపిస్తుంది. 1928లో లాహోర్లో లాలా లజపత్ రాయ్ గారి మీద పోలీసులు దాడి చేసి ఆయన మరణానికి కారణమయ్యారు. దీనికి ప్రతీకారంగా భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ కలిసి శాండర్స్ అనే వ్యక్తిని హత్య చేశారు. తర్వాత 1929లో ఢిల్లీ సెంట్రల్ అసెంబ్లీ హాల్లో బాంబులు విసరడం ద్వారా బ్రిటిష్ పాలకుల దృష్టిని ఆయన ఆకర్షించారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదం అప్పటి నుండి దేశవ్యాప్తంగా మార్మోగింది. జైలులో ఉన్నప్పుడు కూడా ఆయన పోరాటం ఆగలేదు. ఆయన ఆకలి దీక్షలు చేశారు, ఖైదీల హక్కుల కోసం పోరాడారు. ఆయన పుస్తకాలు చదివారు, విప్లవ సిద్ధాంతాలను రాశారు. ఒక నిజమైన విచారవంతుడిగా ఆయన ఎదిగారు. 1931 మార్చి 23న కేవలం 23 ఏళ్ల వయసులో భగత్ సింగ్ ను ఉరితీశారు. ఆయన మరణం ఒక వ్యక్తి అంతం కాదు, అది ఒక జాతికి ప్రేరణ. అప్పటి నుండి ఆయన పేరు అమరుడిగా మారింది. భగత్ సింగ్ గారి త్యాగం యువతకు ఎప్పటికీ మారని స్ఫూర్తి. ఆయన చూపిన దారి ఒకటే, దేశం కోసం త్యాగం చేయడం అంటే పరమ పవిత్రం. ఆయన కల ఒక స్వతంత్ర, సమానత్వ భరిత, అణచివేత లేని భారతదేశం. మనం ఈరోజు ఆయన చూపిన మార్గాన్ని అనుసరిస్తేనే నిజమైన గౌరవం ఇచ్చినట్టు అవుతుంది. భగత్ సింగ్ చిన్న వయసులోనే దేశం కోసం తన ప్రాణాలను అర్పించారు. ఆయన చేసిన త్యాగం వల్ల మనం ఈరోజు స్వేచ్ఛా గాలి పీలుస్తున్నాం. మనందరం ఆయన కలల భారతాన్ని నిర్మించేందుకు కృషి చేస్తేనే ఆయన ఆత్మకు నిజమైన శాంతి లభిస్తుంది. ఈరోజు మనం భగత్ సింగ్ గారి గురించి కొంచెం మాట్లాడుకున్నాం కదా. కుదిరితే మీరు కూడా ఇంటికి వెళ్ళాక భగత్ సింగ్ గారి గురించి ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఈరోజు మనం మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. చూడండి అన్న,
ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ లైన్స్ అండ్ యాంగిల్స్. వాట్ ఈస్ అవర్ టాపిక్? లైన్స్ అండ్ యాంగిల్స్. ఈ టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు మనం ప్రీవియస్ క్లాస్ లో ఏం డిస్కస్ చేసుకున్నాము? లీనియర్ ఈక్వేషన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఆమ్ ఐ కరెక్ట్? లీనియర్ ఈక్వేషన్స్ లో వేరియబుల్స్ ఎలా ఉంటాయి, కాన్స్టెంట్స్ ఎలా ఉంటాయి, స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ద లీనియర్ ఈక్వేషన్, దాని నుంచి మనం సొల్యూషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, వేరియబుల్స్ ని కాన్స్టెంట్స్ ని ఎలా ట్రాన్స్పోజ్ చేయాలి ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్ కి, అవన్నీ మనం ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్నాము. ఈరోజు మనం కొత్త టాపిక్ నేర్చుకోబోతున్నాం, అదే లైన్స్ అండ్ యాంగిల్స్. మనము మన లోవర్ క్లాసెస్ లో నేర్చుకున్నాము ఏంటి? లైన్ సెగ్మెంట్ అంటే దానికి స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఉంటుంది. అదే లైన్ అంటే దానికి స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఉండదు. దీని రెండు వైపులా మనము ఎక్స్టెండ్ చేయొచ్చు. ఏవైనా దాంట్లో ఉన్న ఒక రెండు పాయింట్స్ ని, దాని మీద ఉన్న రెండు పాయింట్స్ ని బేస్ చేసుకొని మనము ఆ లైన్ ని రిప్రజెంట్ చేస్తాము. అదే రే అంటే ఒక సైడ్ ఒక పాయింట్ ఎండింగ్ పాయింట్ ఉంటుంది, ఇంకొక సైడ్ అన్ఎండింగ్ గా మనం దానిని ఎక్స్టెండ్ చేయొచ్చు. ఇస్ దిస్ క్లియర్? సో లైన్ సెగ్మెంట్ అంటే దానికి స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ అనేది చాలా క్లియర్ కట్ గా ఉంటుంది. అదే లైన్ అంటే మాత్రం దానికి స్టార్టింగ్ ఎండింగ్ అనేది ఏమీ ఉండదు. లైన్ సెగ్మెంట్ ని ఇలా ఒక చిన్న లైన్, చిన్న గీత గీసి రిప్రజెంట్ చేస్తాము. ఏబి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్స్, రైట్? అదే లైన్ అంటే అది రెండు వైపులా ఎక్స్టెండబుల్ కాబట్టి దానిని యారో సింబల్ తో చూపిస్తాము. ఈ ఏబీలు అనేవి ఏవైనా ఒక 2 పాయింట్స్, ఆ లైన్ మీద ఉండే ఒక 2 పాయింట్స్ ని తీసుకొని మనం రిప్రజెంట్ చేస్తాం ఆ లైన్ ని. ఓకేనా? రే అంటే చూడండి, దీనికి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కానీ ఎండింగ్ పాయింట్ ఉండదు. స్టార్టింగ్ పాయింట్ ఏ అని ఆ రే మీద ఎక్కడో ఒక చోట ఒక పాయింట్ ని తీసుకొని దానిని రిప్రజెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రే తీసుకున్నామంటే ఇది పి, ఇటువైపు అనేది ఎక్స్టెండబుల్, మనం ఎంత కావాలంటే అంత దీన్ని పొడిగించుకోవచ్చు, రైట్? అందుకని దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఏబి సింగిల్ హెడెడ్ యారో చూపిస్తున్నాం మనం, సింగిల్ హెడెడ్ యారో. అదే లైన్ అయితే డబుల్ హెడెడ్ యారో, అంటే ఇలా రెండు వైపులా ఎక్స్టెండబుల్, డబుల్ హెడెడ్ యారో. ఇదేంటిది? సింగిల్ హెడెడ్ యారో, రైట్? అయితే మనం చిన్న క్లాసెస్ లో నేర్చుకున్నాం యాంగిల్స్ గురించి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మన చిన్న క్లాసెస్ లో నేర్చుకున్నాము. ఏమని నేర్చుకున్నాము? ఏమైనా రెండు లైన్స్ కానీ లైన్ సెగ్మెంట్స్ కానీ ఒక చోట జాయిన్ అయితే ఆ జాయినింగ్ పాయింట్ లో యాంగిల్ ఫామ్ అవుతుంది అని నేర్చుకున్నాం. ఆమె కరెక్ట్? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏబి, ఇది సి అనుకుందాం. ఇక్కడ ఏబి అనేది ఒక లైన్ ఉంది, ఏసి అనేది ఒక లైన్ ఉంది. ఇప్పుడు ఈ రెండు లైన్స్ జాయిన్ అయ్యే, ఎక్కడ జాయిన్ అవుతున్నాయి? ఈ లైన్ ఎక్కడ జాయిన్ అవుతున్నాయి? ఇక్కడ జాయిన్ అవుతున్నాయి. ఈ జాయిన్ అయ్యే ప్లేస్ లో మనకి ఫామ్ అయ్యేదాన్ని యాంగిల్ అంటారు. దీన్ని రిప్రజెంట్ చేయాలి అంటే ఈ యాంగిల్ ఎలా రిప్రజెంట్ చేస్తాము? ఇలా ఒక సింబల్ రాసి పిఏసి అంటే ఏ లైన్స్ ని యూజ్ చేసుకొని ఈ యాంగిల్ ఫామ్ అయిందనే దాని బేస్ మీద మనం దీన్ని రిప్రజెంట్ చేస్తాము. సింబల్ ఏంటిది? యాంగిల్ సింబల్ ఇది. ఓకేనా? రైట్. దీన్ని ఎలా? ఇది ఇక్కడ మనం ఏమేమి తీసుకున్నాం? రెండు రేస్ తీసుకున్నాము. ఆ రేస్ రెండు జాయిన్ అయ్యే ప్లేస్ లో, కలిసే ప్లేస్ లో మనకి ఫామ్ అయిన యాంగిల్ ఏంటిది? ఏ అనే యాంగిల్. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము? యాంగిల్ బిఏసి. ఓకేనా? రైట్. ఇక్కడ మనం రేస్ తీసుకొని రిప్రజెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రెండు లైన్స్ తీసుకుందాం, అంటే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఉండేది అని అర్థం. ఇది పి, క్యూ, ఇది ఆర్ అనుకున్నాము. సో ఇక్కడ యాంగిల్ ఎక్కడ ఫామ్ అయింది? పి దగ్గర ఫామ్ అయింది. సో దాన్ని ఎలా రిప్రజెంట్ చేయాలి? ఇది ఒకటే లైన్ అనా, పి ఆర్. ఓకేనా? సో ఇక్కడ యాంగిల్ రిప్రజెంట్ చేయాలంటే ఎలా రిప్రజెంట్ చేయాలి? ఐదర్ యాంగిల్ క్యూపిఆర్ ఆర్ ఆర్పిక్యూ, క్యూపిఆర్ ఆర్ ఆర్పిక్యూ, రైట్? సో మనం యాంగిల్ రిప్రజెంట్ చేయాలంటే ఫస్ట్ ఆ 2 లైన్ సెగ్మెంట్స్ నేమ్స్ మనము ఆ పేరులో వచ్చేటట్టు చూడాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కడైతే యాంగిల్ ఫామ్ అవుతుందో అది ఆ మిడిల్ లో ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ పి అనే ప్లేస్ లో యాంగిల్ ఫామ్ అయింది కాబట్టి పి అనేది క్యూకి ఆర్కి మధ్యలో ఉండేటట్టు చూసుకోవాలి, లేకపోతే ఆర్కి క్యూకి మధ్యలో పి ఉండాలి. ఓకేనా? ఇది కూడా ఇప్పుడు నేను బిఏసి అని రిప్రజెంట్ చేశాను కదా, రైట్? సో ఇక్కడ దీనికి ముందు ఏం సింబల్ పెట్టాను? యాంగిల్ సింబల్ పెట్టాను. ఓకేనా? అయితే ఈరోజు మనము రెండు కొత్త టర్మ్స్ నేర్చుకుందాము.
ఏంటి అవనంటే కాంప్లిమెంటరీ యాంగిల్, సప్లిమెంటరీ యాంగిల్. ఓకేనా? రైట్. దాని గురించి కూడా నేర్చుకోబోయే ముందు మనము ఇంకా ఇప్పుడు ఇక్కడ మనం ఏం చూసాము, 2 లైన్ సెగ్మెంట్స్ మనకి జాయిన్ అయ్యే ప్లేస్ లో ఒక యాంగిల్ ఫామ్ అవుతుందని నేర్చుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి 2 లైన్స్. ఈ 2 లైన్స్ చూడండి. ఎగ్జాంపుల్ ఇది ఎల్ అనేది, ఇది ఎం అనుకుందాం. ఈ 2 లైన్స్ జాయిన్ అయ్యే ప్లేస్ లో ఇక్కడ జాయిన్ అవుతుంది. దీన్ని ఓ అనుకుందాము. ఇక్కడ ఎన్ని యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎల్ఎం కాకుండా దీనికి ఇలా నేమ్ ఇద్దాము. ఈ లైన్ కి పీక్యూ అని, ఈ లైన్ కి ఆర్ఎస్ అని పేరు ఇద్దాం. ఇది ఆర్ఎస్ లైన్, ఇది పీక్యూ లైన్ ఇచ్చాము. ఇస్తే ఇప్పుడు చూడండి నాన్న, ఇక్కడ మొత్తం ఎన్ని యాంగిల్స్ ఫామ్ అయ్యాయి మీరు చెప్పగలరా? ఎన్ని యాంగిల్స్ ఫామ్ అయ్యాయో చూడండి. ఇక్కడ ఒక యాంగిల్ ఆర్ఓపి, ఒక యాంగిల్. నెక్స్ట్ పిఓఎస్ ఇంకొక యాంగిల్, రైట్? నెక్స్ట్ ఎస్ఓక్యూ ఒక యాంగిల్. నెక్స్ట్ ఆర్ఓక్యూ ఒక యాంగిల్. ఆమ్ ఐ కరెక్ట్? మొత్తం ఎన్ని యాంగిల్స్ ఫామ్ అయ్యాయి? 4 యాంగిల్స్ ఫామ్ అయ్యాయి. ఎప్పుడైనా 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతే మొత్తం ఎన్ని యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి మనకి? 4 యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి. వాట్ ఆర్ దోస్? పిఓఆర్, యాంగిల్ పిఓఆర్, యాంగిల్ ఆర్ఓక్యూ, యాంగిల్ క్యూఓఎస్, యాంగిల్ ఎస్ఓపి. రైట్. ఇప్పుడు నేను యాంగిల్ ఎస్ఓపి అని చెప్పాను. దీన్నే నేను యాంగిల్ పిఓఎస్ అనొచ్చా? ఎస్ అనొచ్చు. సో నేమింగ్ మన కన్వీనియంట్ గా ఇచ్చుకోవచ్చు. రైట్. ఈరోజు మనం యాంగిల్స్ ఎలా ఫామ్ అవుతాయో చూసాం కదా. వీటిలో వన్ ఆఫ్ ద టైప్ మనం ఏం చూస్తామంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అండ్ సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ నేను మీకు టెక్స్ట్ బుక్ షేర్ చేస్తున్నాను చూడండి. రైట్. కాంప్లిమెంటరీ యాంగిల్స్. వాట్ ఈస్ దట్? కాంప్లిమెంటరీ సో కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏంటంటే ఇక్కడ మీకు మొత్తం 2 pairs ఆఫ్ యాంగిల్స్ ఉన్నాయి. ఇదొక పెయిర్, ఇదొక పెయిర్. ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది? ఫస్ట్ దాంట్లో 30 degrees, సెకండ్ దాంట్లో 60 degrees. సో ఇప్పుడు నేను రెండింటిని యాడ్ చేశాను అనుకోండి. 30 + 60 ఎంత అవుతుంది? 90 degrees. ఇది ఒక పెయిర్. ఓకే, ఇది 90 degrees వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది? 35, ఇక్కడ 65. సో ఈ రెండింటిని కూడా యాడ్ చేసి చూడండి. 35 + 65 ఎంత వస్తుంది మనకి? 100 వస్తుంది. సో ఏ యాంగిల్స్ యొక్క సమ్ 90 degrees అవుతుందో వాటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. కాంప్లిమెంటరీ యాంగిల్స్ కి రూల్ ఏంటి? సమ్ షుడ్ బి ఈక్వల్ టు 90 degrees. ఓకేనా? ఏవైనా 2 యాంగిల్స్ సమ్ అనేది 90 degrees అయితే వాటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. ఓకే, రైట్. ఇప్పుడు మనకి ఈ రెండింటిని యాడ్ చేసాం కదా ఫస్ట్ దాంట్లో. ఈ ఫస్ట్ దాంట్లోనేమో సమ్ మనకి 90 degrees అయింది. సెకండ్ దాంట్లో 90 degrees అయిందా? అవ్వలేదు, 100 degrees అయింది. సో ఫస్ట్ పెయిర్ ఏమో ఫస్ట్ పెయిర్ ఏమో కాంప్లిమెంటరీ యాంగిల్స్, సెకండ్ పెయిర్ ఏమో కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాదు. ఓకేనా? రైట్. సో ఇప్పుడు దీని గురించి మనము ఒక సిమ్యులేషన్ చూద్దాం. చూడండి నాన్న, ఇక్కడ మీకు ఇక్కడ యాంగిల్ కనిపిస్తుందా? 2 లైన్స్ ఉన్నాయి. ఆ 2 లైన్స్ దానికి ఒకటి పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. పర్పెండిక్యులర్ గా ఉన్నప్పుడు వాటి యాంగిల్ ఎంత అవుతుంది? 90 degrees అవుతుంది. సో ఇక్కడ డిసిబి యాంగిల్ ఎంత అవుతుంది? డిసిబి యాంగిల్ అనేది 90 degrees కి ఈక్వల్ అవుతుంది. రైట్. కానీ ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడ డిసిబి యాంగిల్ అంటే ఎంతకు సమానం? ఈసిడి ప్లస్ ఈసిబి, ఈ రెండింటి సమ్ కి ఈక్వల్.
రైట్. ఇటు రెండిటి సమ్ము ఎంతకి ఈక్వల్ అవుతుంది మనకి ఇక్కడ 90 degrees కి ఈక్వల్ అవుతుంది. ఐ కరెక్ట్? ఇక్కడ మొత్తం యాంగిల్ ఏమో 90 degrees. ఈ మొత్తం 90 degrees ని మనకి ఆల్రెడీ 2 పార్ట్స్ చేశారు. సో ఆ పార్ట్స్ ని కనుక మనము సపరేట్ చేస్తూ ఉంటే చూడండి, ఇంకొక రేతో నేను ఏం చేశాను, సపరేట్ చేశాను. మొత్తం ఉన్నది 90 degrees. ఇప్పుడు చూడండి మొత్తం ఎంత ఉంది, 90 degrees ఉంది. ఈ 90 degrees ని నేను సపరేట్ చేయడం కోసం ఇంకొక లైన్ డ్రా చేసుకున్నాను. లైన్ డ్రా చేసుకుంటే ఏమైంది, ఇప్పుడు పైన ఏమో 57 degrees అయింది. మొత్తం ఏమో 90 degrees. ఈ రెడ్ కలర్ పార్ట్ ఏమో 57 degrees. మరి రిమైనింగ్ పార్ట్ ఎంత అవుతుంది, 33 degrees. వెరీ గుడ్. ఎందుకు అంటే దట్ సమ్ షుడ్ బి ఈక్వల్ టు 90 degrees. సో ఆల్రెడీ పైన పార్ట్ 57 degrees అయింది, కింద పార్ట్ ఏమవుతుంది, ఆటోమేటిక్ గా 33 degrees అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా కొంచెం యాంగిల్ చేంజ్ చేసి చూద్దాం. ఇప్పుడు చూడండి మొత్తం సమ్ అనేది 90 degrees కి ఈక్వల్ అవ్వాలి. కానీ రెడ్ కలర్ పోర్షన్ ఎంతకి ఈక్వల్ అయింది, 40 degrees కి ఈక్వల్ అయింది. మరి గ్రీన్ కలర్ పోర్షన్ మీన్స్ యాంగిల్ BCE ఎంత అవుతుంది, 50 degrees. వెరీ గుడ్. సో మనకి ఏవైనా రెండు యాంగిల్స్ కాంప్లిమెంటరీ అవ్వాలంటే కండిషన్ ఏంటి, వాటి సమ్ 90 degrees కి ఈక్వల్ అవ్వాలి. ఎంతకి ఈక్వల్ అవ్వాలి, వాటి సమ్ 90 degrees కి ఈక్వల్ అవ్వాలి. అలా ఈక్వల్ అవుతే వాటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. ఇప్పుడు చూడండి అన్న, ఇక్కడ రెడ్ కలర్ పార్ట్ ఎంత ఉంది, 23 degrees ఉంది. దెన్ వాట్ అబౌట్ ద గ్రీన్ కలర్ పార్ట్ అంటే మనకు తెలిసిందే కదా, ఈ టోటల్ యాంగిల్ ఏమో 90 degrees. ఇది గ్రీన్ కలర్ రెడ్ కలర్ పార్ట్ 23 ఉంది. గ్రీన్ కలర్ ఎంత అవుతుంది, 90 - 23 అంటే ఎంత అవుతుంది, రైట్. ఓకేనా? సో ఇప్పుడు మీకైతే అర్థమైంది కదా, రైట్. వెరీ గుడ్. నెక్స్ట్ కాంప్లిమెంటరీ గురించి మనం నేర్చుకున్నాము. కాంప్లిమెంటరీ యాంగిల్స్ లో మనం ఏమని నేర్చుకున్నాము, ఏవైనా 2 యాంగిల్స్ సమ్ అనేది 90 degrees కి ఈక్వల్ అయితే దానిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. ఏవైనా 2 యాంగిల్స్ సమ్ 90 degrees కి ఈక్వల్ అయితే దాన్ని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. ఇప్పుడు సప్లిమెంటరీ చూద్దాం. సింపుల్ అనా, సప్లిమెంటరీలో కూడా ఏమీ లేదు. ఇక్కడ కాంప్లిమెంటరీలో సమ్ 90 degrees కి ఈక్వల్ అయింది కదా, ఇక్కడ సప్లిమెంటరీలో సమ్ ఎంతకి ఈక్వల్ అవ్వాలంటే 180 degrees కి ఈక్వల్ అవ్వాలి. సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ షుడ్ బి ఈక్వల్ టు 180 degrees. ఎంతకి ఈక్వల్ అవ్వాలి, ఏమైనా 2 యాంగిల్స్ సమ్ 180 degrees కి ఈక్వల్ అయితే దాన్ని సప్లిమెంటరీ అంటారు. అదే 90 degrees కి ఈక్వల్ అయితే కాంప్లిమెంటరీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యాంగిల్ 95 degrees అన్నాను, ఆ 2 యాంగిల్స్ ఇంకో యాంగిల్ ఏంటో చెప్పలేదు, ఆ 2 యాంగిల్స్ సప్లిమెంటరీ అన్నాను. ఇంకొక యాంగిల్ ఏమవుతుంది, ఎంత అవుతుంది చెప్పండి, 85. వెరీ గుడ్, 85. ఎందుకంటే 2 యాంగిల్స్ సప్లిమెంటరీ అని ఎప్పుడు అంటాం మనము, వాటి సమ్ 180 కి ఈక్వల్ అయితే మనము దానిని సప్లిమెంటరీ అంటాము. ఆ రెండిట్లో ఆల్రెడీ నేను ఒక యాంగిల్ 95 అని చెప్పాను, ఇంకొక యాంగిల్ ఎంత అవుతుంది, 180 - 95 అవుతుంది. ఆటోమేటిక్ గా ఎంత అవుతుంది, 85 అవుతుంది. రైట్. ఇప్పుడు దాన్ని మనం ఒక సిమ్యులేషన్ లో చూద్దాము. రైట్. చూడండి అన్న, నేను ఫస్ట్ టెక్స్ట్ బుక్ చూపిస్తున్నాను, టెక్స్ట్ బుక్ షేర్ చేస్తున్నాను. ఈ టెక్స్ట్ బుక్ లో చూడండి మీరు, చూడండి సప్లిమెంటరీ యాంగిల్స్. వాట్ ఈస్ దట్, సప్లిమెంటరీ యాంగిల్స్. ఎప్పుడు మనం 2 యాంగిల్స్ ని సప్లిమెంటరీ అంటారు, ఎప్పుడైతే 2 యాంగిల్స్ సమ్ అనేది 180 degrees కి ఈక్వల్ అవుతుందో దానిని అప్పుడు మనం సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాము. చూడండి ఇక్కడ చూడండి అన్న, ఇక్కడ ఒక పెయిర్ ఉంది. ఈ పెయిర్ ఒకటేమో 60 degrees, ఒకటేమో 120 degrees. ఇప్పుడు చెప్పండి 60 + 120 హౌ మచ్, 180 degrees. ఇక్కడ చూడండి 68 + 112 అంటే ఎంత అవుతుంది, దాని సమ్ ఎంత అవుతుంది, ఇది కూడా 180 degrees. ఆమ్ ఐ కరెక్ట్? సో ఈ 2 పేర్ల సమ్ ఎంతకి ఈక్వల్ అవుతుంది, 180 degrees కి ఈక్వల్ అవుతుంది. సో మనం దీన్ని ఇప్పుడు ఏమని పిలవచ్చు, సప్లిమెంటరీ అని పిలవచ్చా, రైట్, సప్లిమెంటరీ యాంగిల్స్ అని పిలవచ్చు. ఎప్పుడు మనం 2 యాంగిల్స్ ఇన్ సప్లిమెంటరీ అంటాము, వాటి సమ్ కనుక 180 degrees కి ఈక్వల్ అయితే వాటిని సప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు.
మళ్ళొకసారి రివైజ్ చేస్తున్నా చూడండి అన్న. కాంప్లిమెంటరీ అంటేనేమో సమ్ 90 degrees కి ఈక్వల్ అవ్వాలి. సప్లిమెంటరీ అంటేనేమో సమ్ 180 degrees కి ఈక్వల్ అవ్వాలి. సమ్ అంటే ఏంటి? ఎడిషన్, యాడ్ చేస్తే, ఆ రెండింటిని యాడ్ చేస్తే మనకి వచ్చే రిజల్ట్ నే సమ్ అంటాం. ఆ రెండింటిని యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ మనకి 180 degrees అవ్వాలి. ఓకేనా? చూడండి అన్న. సో మనం ఇప్పుడు సప్లిమెంటరీ యాంగిల్స్ గురించి నేర్చుకున్నాము, కాంప్లిమెంటరీ యాంగిల్స్ గురించి నేర్చుకున్నాము. కాంప్లిమెంటరీ యాంగిల్స్ 90 degrees అని చెప్పుకున్నాము. సమ్ రిమైనింగ్ సప్లిమెంటరీలో 180 అనుకున్నాము. సో ఇక్కడ మనం ఎక్సర్సైజ్ ప్రాబ్లం ఒకటి చూద్దాము. ఎక్సర్సైజ్ 5.1 లో ఒక ప్రాబ్లం చూద్దాము. మీకు స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి. ఇది ఎక్సర్సైజ్ 5.1. ఫస్ట్ ప్రాబ్లం చూడండి అన్న. ఫైండ్ ద కాంప్లిమెంట్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాంగిల్స్. ఇక మనము ఈ కింద ఇచ్చిన యాంగిల్స్ కి ఏం కనుక్కోవాలంట? కాంప్లిమెంట్ కనుక్కోవాలంట. కాంప్లిమెంట్ అంటే ఏమని చెప్పాను మీకు? ఏవైనా రెండు యాంగిల్స్ సమ్ ఈక్వల్ టు 90 degrees అయితే దాన్ని కాంప్లిమెంట్ అన్నారు. అందులో ఒక యాంగిల్ ఇచ్చారు, రెండో యాంగిల్ మనం కనుక్కోవాలి. ఇక రోమన్ నెంబర్ 1 చూద్దాం. రోమన్ నెంబర్ 1 లో ఇచ్చిన ఫస్ట్ యాంగిల్ ఎంత? 20 degrees. సో దీనికి కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంత అయి ఉండాలి? 90 minus 20. సో ఎంత అవుతుంది? 70 degrees. ఓకేనా? ఎందుకు అంటే కాంప్లిమెంటరీ యాంగిల్ అవ్వాలి అంటే కండిషన్ ఏంటి మనకి? వాటి సమ్ 90 degrees అవ్వాలి. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చిన యాంగిల్ 20 degrees అయింది. సో రిమైనింగ్ ఎంత అవుతుంది? 70 degrees. ఎలా వచ్చింది 70 degrees అంటే 90 minus 20 70 degrees. ఇప్పుడు ఇక్కడ చూడండి రోమన్ నెంబర్ 2 లో ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది? 63 degrees ఉంది. ఈ యాంగిల్ 63 degrees అయితే దీని కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంత అవుతుంది? 90 minus 63 అంటే ఎంత అవుతుంది? 27. రైట్? 27. వెరీ గుడ్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి అన్న. ఫైండ్ ద సప్లిమెంట్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాంగిల్స్. ఇందాకేమో కాంప్లిమెంటరీ అడిగారు, ఇప్పుడేం అడుగుతున్నారు? సప్లిమెంటరీ అడుగుతున్నారు. సప్లిమెంటరీ యాంగిల్ అవ్వడానికి కండిషన్ ఏం చెప్పుకున్నాం మనం? సప్లిమెంటరీ అవ్వాలి అంటే సమ్ షుడ్ బి ఈక్వల్ టు 180 degrees. సో ఇప్పుడు రోమన్ నెంబర్ 1 చూడండి. మనకి రోమన్ నెంబర్ 1 ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది? 105 degrees. సో ఒక యాంగిల్ 105 అయితే రెండో యాంగిల్ ఎంత అవ్వాలి? 180 minus 105. వెరీ గుడ్. 180 minus 105. చూడండి అన్న, నేను బోర్డు మీద రాస్తున్నాను. ఫస్ట్ రోమన్ ఏమో 105, సెకండ్ రోమన్ ఏమో మనకి ఎంత ఉంది? 87 degrees ఉంది. అంతేనా? సో ఫస్ట్ రోమన్ లో 105 ఉంది, 105 degrees. సెకండ్ రోమన్ లోనేమో 87 degrees ఉంది. మరి మనం దీనికి సప్లిమెంటరీ యాంగిల్ కనుక్కోవాలి. ఈ యాంగిల్ కి సప్లిమెంటరీ యాంగిల్ కనుక్కోవాలి. అప్పుడు కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి? దీనిని 180 లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. 180 minus 105 అంటే ఎంత వస్తుంది? 75. సో దీనికి సప్లిమెంటరీ యాంగిల్ ఎంత అవుతుంది? 75 degrees అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి 87 ఫస్ట్ యాంగిల్ ఇచ్చారు. సెకండ్ యాంగిల్ అంటే సప్లిమెంటరీ ఏమవుతుంది? 180 minus 87 అంటే ఎంత వస్తుంది? రైట్, 93. వెరీ గుడ్. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా సప్లిమెంటరీ ఎలా కనుక్కోవాలి, కాంప్లిమెంటరీ ఎలా కనుక్కోవాలో అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం మనం. థర్డ్ క్వశ్చన్ చూడండి నాన్న. ఐడెంటిఫై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ ద యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ అండ్ విచ్ ఆర్ సప్లిమెంటరీ. సో కాంప్లిమెంటరీ అవ్వాలి అంటే కండిషన్ ఏంటి? సమ్ 90 degrees కి ఈక్వల్ అవ్వాలి. సప్లిమెంటరీ అవ్వాలంటే కండిషన్ ఏంటి? సమ్ 180 degrees కి ఈక్వల్ అవ్వాలి. మీరు చెక్ చేసి చెప్పండి. ఇక్కడ రోమన్ నెంబర్ 1 లో 65 plus 115 అది ఎంతకి ఈక్వల్ అవుతుంది? చూడండి, అది సమ్ ఎంతకి ఈక్వల్ అవుతుంది? 180 degrees కి ఈక్వల్ అయింది. వెరీ గుడ్. 180 అంటే అది ఏమవుతుంది మరి? సప్లిమెంటరీ. వెరీ గుడ్, వెరీ గుడ్. దెన్ వాట్ అబౌట్ థర్డ్ బిట్? థర్డ్ బిట్ చూడండి, రోమన్ నెంబర్ 3. రోమన్ నెంబర్ 3 లో చూడండి 112 plus 68 degrees అంటే
ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే నాకు సమ్ ఎంతకి ఈక్వల్ అవుతుంది చూడండి. 112 ప్లస్ 68 అంటే ఎంత? 180 డిగ్రీస్. వెరీ గుడ్, 180 డిగ్రీస్. ఇది 180 డిగ్రీస్ కి ఈక్వల్ అవుతే అప్పుడు దాన్ని ఏమని పిలవాలి? కాంప్లిమెంటరీయా సప్లిమెంటరీయా? రైట్, సప్లిమెంటరీ. వెరీ గుడ్. లాస్ట్ క్వశ్చన్ ఈ ఎక్సర్సైజ్ ఈ థర్డ్ ప్రాబ్లం లో లాస్ట్ క్వశ్చన్ చూడండి. రోమన్ నెంబర్ 5 45 45 ఆ రెండింటిని యాడ్ చేయండి. ఎంతకి ఈక్వల్ అవుతుంది? 90 డిగ్రీస్. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే అదేంటిది? కాంప్లిమెంటరీయా సప్లిమెంటరీయా? రైట్, కాంప్లిమెంటరీ. వాట్ ఈస్ దాట్? కాంప్లిమెంటరీ. రైట్. వాట్ అబౌట్ సిక్స్త్ ప్రాబ్లం చూడండి. 80 10 80 degrees 10 degrees. If we add both, how much we will get? 80 plus 10 90 degrees. 90 degrees అంటే కాంప్లిమెంటరీ. రైట్, రైట్ అనా? నెక్స్ట్ మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దాం మనం. ఓకేనా? రైట్. ఇప్పుడు మనము ఏమేమి నేర్చుకున్నాము? లైన్ సెగ్మెంట్ అంటే ఏంటి, లైన్ అంటే ఏంటి, రే అంటే ఏంటో మనం చూసాము. తర్వాత ఏం నేర్చుకున్నాం మరి? ఒక రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ అయితే ఎన్ని యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి, రెండు లైన్ సెగ్మెంట్స్ ఇంటర్సెక్ట్ అవుతే ఎన్ని యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయో మనము చెక్ చేసాము. అంటే స్టార్టింగ్ లో జాయిన్ అయితే ఎలా ఉంటుంది, మధ్యలో జాయిన్ అయితే ఎలా ఉంటుందో చూసాము. రైట్, రైట్. అలా జాయిన్ అయినప్పుడు ఎన్ని యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయో కూడా మనం చెక్ చేసాము. రెండు లైన్స్ కనుక ఇంటర్సెక్ట్ చేసుకుంటే మొత్తం 4 యాంగిల్స్ ఫామ్ అయ్యాయి. రైట్, 4 యాంగిల్స్ ఫామ్ అయ్యాయి. అదే ఒక రెండు లైన్స్ మీట్ అయ్యాయి అనుకుందాం, అంటే టచ్ అయ్యాయి అనుకుందాం. టచ్ అయినప్పుడు ఎంత అవుతుంది? ఓన్లీ సింగిల్ యాంగిల్ ఫామ్ అయింది మనకి. రైట్. నెక్స్ట్ ఇప్పుడు ట్రాన్స్వర్సల్ అనే టర్మ్ మీరు ఎప్పుడైనా విన్నారా? దాని గురించి మనము చూద్దాము. వాట్ ఈస్ దట్? ట్రాన్స్వర్సల్. రైట్ అనా? ఇప్పుడు నేను ఏమైనా 2 లైన్ సెగ్మెంట్స్ తీసుకున్నాను, సారీ లైన్స్ తీసుకున్నాను. ఏంటివి? వీటికి నేమ్స్ ఇస్తాను నేను, ఏదో ఒక నేమ్. దీనికి ఎల్ అనే ఒకటి అనుకోండి, దీన్ని ఎం అనుకోండి. సో అయితే ఏంటి? ఇదొక లైన్, ఇదొక లైన్ కదా, లైన్సే కదా. ఈ రెండు లైన్స్ ని ఇంకొక లైన్ కనుక ఇంటర్సెక్ట్ చేస్తే, ఇప్పుడు చూడండి ఇది కూడా ఒక లైనే. ఏమైంది? ఈ లైన్ ఏం చేసింది? దీన్ని పి అనే ఒక లైన్ అనుకున్నాను. సో ఈ రెండు లైన్స్ ని ఇంకొక లైన్ ఇంటర్సెక్ట్ చేసింది, అంటే కట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఇప్పుడు దీన్ని ఏమనాలి? పి అనే లైన్ ని ట్రాన్స్వర్సల్ అంటారు. ఏమనాలి? ట్రాన్స్వర్సల్. ఓకేనా? రైట్. ఎప్పుడు కండిషన్ ఏంటి? ఏవైనా రెండు లైన్స్ ని ఇంకొక లైన్ కట్ చేస్తే, రెండు లైన్స్ ని కట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి రెండు లైన్స్ అనుకున్నాము, ఇది ఇలా కట్ చేసుకుంటూ పోయింది. ఇప్పుడు ఈ రెండు లైన్స్ కి ఇది ట్రాన్స్వర్సల్ అవుతుందా? నో, అవ్వదు. ఎందుకంటే దీన్ని కట్ చేయలేదు, ఇది ఓన్లీ ఫస్ట్ లైన్ మాత్రమే కట్ చేసింది, సెకండ్ లైన్ ని కట్ చేయలేదు. అదే ఇక్కడ చూస్తే ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ ని ఈ థర్డ్ లైన్ కట్ చేసింది. సో అందుకని ఇది ట్రాన్స్వర్సల్ అవుతుంది, కానీ ఇది ట్రాన్స్వర్సల్ అవ్వదు. ఓకేనా? రైట్. ట్రాన్స్వర్సల్ అవ్వాలంటే ఏవైనా 2 లైన్స్ ని థర్డ్ లైన్ కనుక ఇంటర్సెక్ట్ చేస్తే at 2 distinct points, రైట్, దానిని ట్రాన్స్వర్సల్ అంటారు. రైట్. ఇప్పుడు ట్రాన్స్వర్సల్ అని చెప్పేసి చెప్పుకున్నాం. ఓకే, బానే ఉంది. అయితే ఇక్కడ మనకి ఏంటి? ట్రాన్స్వర్సల్ లో మనకి ఏవైనా ఒక 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయ్యాయి అనుకోండి, మనం ఇందాక చెప్పుకున్నాము 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతే మనకి ఎన్ని యాంగిల్స్ ఫామ్ అయ్యాయి? ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, మొత్తం 4 యాంగిల్స్ ఫామ్ అయ్యాయి. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ 2 లైన్స్ ని థర్డ్ లైన్ ఇంటర్సెక్ట్ చేసింది. అప్పుడు మనకి ఎన్ని యాంగిల్స్ ఫామ్ అవుతాయి? 1 2 3 4 5 6 7 8. రైట్. ఎన్ని యాంగిల్స్ ఫామ్ అయ్యాయి? 1 2 3 4
5 6 7 8 మొత్తం 8 యాంగిల్స్ ఫామ్ అయ్యాయి. ఎప్పుడైనా 2 లైన్స్ ని ఇంకొక థర్డ్ లైన్ ఇంటర్సెక్ట్ చేస్తే మనకి మొత్తం 8 యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి. వాట్ ఆర్ దోస్? ఎక్కడ ఫామ్ అయ్యాయి చూడండి. ఇక్కడ మొత్తం ఇక్కడ 4 యాంగిల్స్ మనం చూసాం కదా ఇందాక 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయ్యి ఇక్కడ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు 4 ఇక్కడ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు 4 మొత్తం 8 యాంగిల్స్ ఫామ్ అయ్యాయి. ఈ 8 యాంగిల్స్ ని కొన్ని సపరేట్ గా నేమ్స్ ఇచ్చి చెప్పారు. ఏంటి అంటే ఇప్పుడు చూడండి ఈ 2 లైన్స్ మధ్యలో ఉన్న స్పేస్ ని ఇంటీరియర్ స్పేస్ అంటారు. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 లైన్స్ ఉన్నాయి, ఇది ఇలా వస్తున్నాయి. ఈ మధ్యలో ఉండే స్పేస్ ని ఏమంటారు? ఇంటీరియర్ స్పేస్ అంటారు. బయటకు ఉండే స్పేస్ ని ఏమంటారు? ఎక్స్టీరియర్ అంటారు. ఏమంటారు? ఇదైతేనేమో ఇంటీరియర్, బయట స్పేస్ అయితే ఎక్స్టీరియర్ అంటారు. ఈ ఇంటీరియర్ లో ఫామ్ అయిన యాంగిల్స్ ని ఇంటీరియర్ యాంగిల్స్ అంటారు. ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ 4 ఈ 3 ఇవి ఇంటీరియర్ లో ఫామ్ అయ్యాయి. 5 6 ఇవన్నీ ఇంటీరియర్ లో ఫామ్ అయినాయి. వీటిని ఏమని అనాలి? ఇంటీరియర్ యాంగిల్స్ అంటాము. ఏమేంటి అవి? 3 4 5 6 ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్. మరి అవుట్ సైడ్ ఫామ్ అయిన యాంగిల్స్ ఏమనాలి? ఎక్స్టీరియర్ యాంగిల్స్. చూడండి నేను ఇక్కడ పేరు రాస్తాను చూడండి. ఇంటీరియర్ యాంగిల్స్. ఇంటీరియర్ యాంగిల్స్ ఏమేంటి? ఇన్సైడ్ లో ఈ 2 లైన్స్ కి మధ్యలో ఫామ్ అయిన యాంగిల్స్ ని ఇంటీరియర్ యాంగిల్స్ అంటారు. యాంగిల్ 3, యాంగిల్ 4, యాంగిల్ 5, యాంగిల్ 6. ఇది ఫస్ట్ ది. రైట్. నెక్స్ట్ ఏంటి? ఎక్స్టీరియర్ అంటే బయట. మనం ఇంటి గురించి కూడా మాట్లాడుకునేటప్పుడు మనం అనుకుంటాం కదా ఇంటీరియర్ వర్క్స్ ఎవరు చేయించారు అని మాట్లాడుకుంటాం కదా. ఇంట్లో కబోర్డ్స్ అట్లాంటి టాపిక్స్ వచ్చినప్పుడు ఏమని అనుకుంటాం? ఇంట్లో ఎక్కడో మధ్యలో డిస్టర్బ్ అయిందంట, సమ్ టెక్నికల్ ఇష్యూ నానా. సరే ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను రివైజ్ చేస్తాను. నేను ఏ పాయింట్స్ చెప్పాను, డోంట్ వరీ. సో చూడండి నానా, ఇక్కడ 2 లైన్స్ తీసుకున్నాం మనం. ఒక లైన్ పేరేమో ఎల్ అని తీసుకున్నాము, ఇంకో లైన్ ఏమో ఎం అని తీసుకున్నాము. అయితే ఏమైంది? ఈ 2 లైన్స్ ని ఇంకొక లైన్ ఇంటర్సెక్ట్ చేసింది. ఇంటర్సెక్ట్ చేస్తే మనకి ఎన్ని యాంగిల్స్ ఫామ్ అయ్యాయి? 1 2 3 4 5 6 7 8 మొత్తం 8 యాంగిల్స్ ఫామ్ అయ్యాయి. ఎన్ని యాంగిల్స్ ఫామ్ అయ్యాయి? 8 యాంగిల్స్ ఫామ్ అయ్యాయి. ఈ 8 యాంగిల్స్ ని మనం ఏమని చెప్పుకున్నాము? ఈ 2 లైన్స్ మధ్యలో ఇదొక లైన్ అనుకుంటే ఈ లైన్స్ మధ్యలో ఉండే స్పేస్ ని ఇంటీరియర్ స్పేస్ అని, అవుట్ సైడ్ ఉండే స్పేస్ ని ఎక్స్టీరియర్ స్పేస్ అని అంటారని చెప్పాను. ఈ ఇంటీరియర్ స్పేస్ లో ఫామ్ అయిన యాంగిల్స్ ని ఇంటీరియర్ యాంగిల్స్ అని. ఏమేంటి ఆ ఇంటీరియర్ యాంగిల్స్? 3 4 5 6. రైట్. ఇవి ఇంటీరియర్ యాంగిల్స్ అని. ఈ బయట ఫామ్ అయిన యాంగిల్స్ ని ఎక్స్టీరియర్ యాంగిల్స్ అని అంటారు. ఎక్స్టీరియర్ యాంగిల్స్ ప్లేస్ లో ఏం ఫామ్ అయినాయి? 1 2 7 8. చూడండి, యాంగిల్ 1 యాంగిల్ 2 యాంగిల్ 7 యాంగిల్ 8. ఎక్స్టీరియర్ యాంగిల్స్, ఇంటీరియర్ యాంగిల్స్. ఓకేనా? మీకు అర్థమైందా? ఇప్పుడు క్లియర్ గానే ఉంది కదా? సో ఇస్ దిస్ ఆడిబుల్ నౌ? రైట్. ఇందాక సమ్ టెక్నికల్ ఇష్యూ వల్ల మీకు వినిపించలేదు నానా. నౌ ఇట్ ఈస్ ఓకే రైట్? రైట్. చూడండి నానా, ఇప్పుడు ఈ 2 లైన్స్ ని ఈ లైన్ కామన్ గా ఇంటర్సెక్ట్ చేసింది. మనకి ఇక్కడ యాంగిల్ 1 ఫామ్ అయింది ఎక్స్టీరియర్ ప్లేస్. ఈ లైన్ కి ఈ ప్లేస్ లో ఏ యాంగిల్ ఫామ్ అయిందో ఈ లైన్ కి అదే ప్లేస్ లో ఏ యాంగిల్ ఫామ్ అయింది? 5 యాంగిల్ 5 ఫామ్ అయింది. యాంగిల్ 1 కి 5 కరెస్పాండింగ్ యాంగిల్ అంటారు. ఏమంటారు? యాంగిల్ 1 కి యాంగిల్ 5 కరెస్పాండింగ్. యాంగిల్ 2 కి యాంగిల్ 6, యాంగిల్ 4 కి యాంగిల్ 8, యాంగిల్ 3 కి యాంగిల్ 7 ఏమంటారు? కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటారు. పెయిర్ ఆఫ్ కరెస్పాండింగ్ యాంగిల్స్ ఏంటో రాద్దాం మనం.
pair of corresponding angles. Pair of corresponding angles. నేను మీకు ఏమని చెప్పాను? 1 కి ఏది కరెస్పాండింగ్? 5, 2 కి 6, 4 కి 8, 3 కి 7. అదే నేను రాస్తున్నాను. యాంగిల్ 1 కి యాంగిల్ 2 కామా పెడుతున్నాను. యాంగిల్ 1 కామా యాంగిల్ 2, సారీ యాంగిల్ 2 కాదు, యాంగిల్ 1 కి యాంగిల్ 5 కరెస్పాండింగ్. రైట్, ఇది ఫస్ట్ పెయిర్ మనకి. నెక్స్ట్ సెకండ్ కరెస్పాండింగ్ పెయిర్ ఏంటి? యాంగిల్ 2 కి యాంగిల్ 6, యాంగిల్ 2 కామా యాంగిల్ 6. నెక్స్ట్ థర్డ్ కరెస్పాండింగ్ ఏంటి? యాంగిల్ 4 కి యాంగిల్ 8, యాంగిల్ 4 యాంగిల్ 8, 4 కి 8 కరెస్పాండింగ్, 8 కి 4 కరెస్పాండింగ్. ఓకేనా? మ్యూచువల్ అన్నమాట, దానికి ఇది దీనికి అది. 4 కి 8 కరెస్పాండింగ్, 8 కి 4 కరెస్పాండింగ్. అలాగే సిమిలర్లీ యాంగిల్ 3 కి కరెస్పాండింగ్ యాంగిల్ 7, యాంగిల్ 3 యాంగిల్ 7 ఆర్ కరెస్పాండింగ్ యాంగిల్స్. ఓకేనా? కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఈ లైన్ కి ఈ 1 అనే యాంగిల్ ఎక్కడ ఫామ్ అయిందో ఈ లైన్ కి 5 అనే యాంగిల్ అక్కడే ఫామ్ అవుతుంది. దీనిని కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి టర్మ్ కరెస్పాండింగ్ యాంగిల్స్. ఓకేనా? రైట్, మనం ఇంటీరియర్ యాంగిల్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇంటీరియర్ యాంగిల్స్ ఏమని చెప్పుకున్నాము? 3, 4, 5, 6 ఇవి మనం ఇంటీరియర్ యాంగిల్స్ అని చెప్పుకున్నాం. అయితే ఒక చూడున్నారా, ఈ 4 యాంగిల్స్ ఇంటీరియర్ యాంగిల్స్. లైన్ కి ట్రాన్స్వర్సల్ కి ఈ 3 అనేది ఒక సైడ్ ఫామ్ అయింది, 5 అనేది ఒక సైడ్ ఫామ్ అయింది. సో వీటిని ఏమనాలి అంటే ఆల్టర్నేట్ ఇంటీరియర్. ఏంటిది? ఆల్టర్నేట్ ఇంటీరియర్. సిమిలర్లీ 4 ఒక సైడ్ ఫామ్ అయింది, 6 ఒక సైడ్ ఫామ్ అయింది. వీటిని ఏమనాలి? ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఏమనాలి? ఆల్టర్నేట్ ఇంటీరియర్. ఫోర్త్ నేమ్ వెరైటీ ఆల్టర్నేట్ ఇంటీరియర్. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఏమేంటి అవి? 4 కేమో 6 ఆల్టర్నేట్, 3 కేమో 5 ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఓకేనా? రైట్, చూడండి. ఆల్టర్నేట్ ఇన్ 4 కి ఏంటిది? 6, యాంగిల్ 4 యాంగిల్ 6 ఆర్ ఆల్టర్నేట్ ఇంటీరియర్స్. నెక్స్ట్ యాంగిల్ 3 యాంగిల్ 5. ఓకేనా? యాంగిల్ 3 యాంగిల్ 5. సో ఇప్పటివరకు మనం ఏమేమి నేర్చుకున్నాం? ఇంటీరియర్ యాంగిల్స్ నేర్చుకున్నాం, ఎక్స్టీరియర్ యాంగిల్స్ నేర్చుకున్నాం. పెయిర్ ఆఫ్ కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఈ యాంగిల్ ఏ ప్లేస్ లో ఫామ్ అయినాయో అదే ప్లేస్ లో నెక్స్ట్ లైన్ ఫామ్ అయిన యాంగిల్ ఏమనాలి? కరెస్పాండింగ్ యాంగిల్స్. పెయిర్ ఆఫ్ కరెస్పాండింగ్ యాంగిల్స్ రాసుకున్నాము. నెక్స్ట్ ఏం నేర్చుకున్నాము? ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ నేర్చుకున్నాము. అంటే ఇంటీరియర్ యాంగిల్స్ లో ఫామ్ అయిన 4 లో ఏది ఆల్టర్నేట్ గా ఉందో ఆ పేరు కూడా రాసుకున్నాము. ఓకేనా? నెక్స్ట్ ఇంకేం వెరైటీస్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. మరి ఇప్పటి వరకు ఇంటీరియర్, ఎక్స్టీరియర్, కరెస్పాండింగ్, ఆల్టర్నేట్ ఇంటీరియర్ రాసుకున్నాం మనం. Am I correct? రైట్. ఇప్పుడు ఆల్టర్నేట్ ఇంటీరియర్ చూసాం మనం. అలాగే మరి ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ రాసుకోవచ్చా? ఎస్, డెఫినెట్లీ మనము ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ కూడా రాసుకోవచ్చు. పెయిర్ ఆఫ్ alternate exterior angles. చూడనా, ఇందాక మనం ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే ఏమని చెప్పుకున్నాం? ఈ 2 లైన్స్ మధ్యలో కాకుండా అవతల వైపు ఫామ్ అయిన వాటిని ఎక్స్టీరియర్ యాంగిల్స్ అని చెప్పుకున్నాం. ఈ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఏమేమి ఉన్నాయి? 1, 2, 7, 8 ఉన్నాయి. వీటిలో ఆల్టర్నేట్ అంటే ఏమవుతుంది? 1 కి 7 ఆల్టర్నేట్, లిజన్ నానా, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ నానా. ఈరోజు ఏదో సమ్ టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. ఐఎమ్ వెరీ సారీ. రైట్, వినండి నానా. రైట్, మనము ఏమైనా 2 లైన్స్ ని ఇంకొక లైన్ ఇంటర్సెక్ట్ చేస్తే దాన్ని ట్రాన్స్వర్సల్ అంటారని చెప్పుకున్నాము. ఈ ట్రాన్స్వర్సల్ కి మనం ఈ 2 లైన్స్ మధ్యలో ఫామ్ అయిన యాంగిల్స్ ని ఇంటీరియర్ యాంగిల్స్ అని, అవుట్ సైడ్ లో ఫామ్ అయిన వాటిని ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటారని అనుకున్నాము. ఇంటీరియర్ యాంగిల్స్ 3, 4, 5, 6, ఎక్స్టీరియర్ యాంగిల్స్ 1, 2, 7, 8.
రైట్. సో వీటినే ఈ ఇంటీరియర్ యాంగిల్స్ లో ఎక్స్టీరియర్ యాంగిల్స్ లోనే మనము ఇంకా కరస్పాండింగ్ యాంగిల్స్ అని కూడా చెప్పుకున్నాం. కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఏంటి? ఇక్కడ ఈ 1 అనేది ఈ లైన్ తో ఎక్కడ ఫామ్ అయిందో సేమ్ నెక్స్ట్ లైన్ తో ఆ ప్లేస్ లో ఫామ్ అయిన యాంగిల్ ని కరస్పాండింగ్ అంటారని చెప్పుకున్నాం. ఈ 1 కి 5 కరస్పాండింగ్, 2 కి 6, 4 కి 8, 3 కి 7 కరస్పాండింగ్ అని చెప్పుకున్నాం. అలాగే మనం పెయిర్ ఆఫ్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఇంటీరియర్ యాంగిల్స్ లోనే ఆల్టర్నేట్ అంటే ట్రాన్స్వర్సల్ కి అటు సైడ్ ఇటు సైడ్, 3 కి 5 ఆల్టర్నేటివ్, 4 కి 6 ఆల్టర్నేటివ్. ఓకేనా? ఇప్పుడు పెయిర్ ఆఫ్ ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ చూద్దాం. పెయిర్ ఆఫ్ ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఏమేమి అనుకున్నాం? ఎక్స్టీరియర్ యాంగిల్స్ 1, 2 ఉంది, 7, 8 ఉంది. వీటిలో ఆల్టర్నేట్ అన్నప్పుడు ఏం చూడాలి? 1 కి 7 ఆల్టర్నేట్, 2 కి 8 ఆల్టర్నేట్. ఫస్ట్ పెయిర్ ఏంటి? యాంగిల్ 1 అండ్ యాంగిల్ 7. నెక్స్ట్ పెయిర్ ఏంటి? యాంగిల్ 2 అండ్ యాంగిల్ 8. యాంగిల్ 2, యాంగిల్ 8. రైట్. ఇవేంటి? పెయిర్ ఆఫ్ ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఓకేనా? రైట్. రైట్. ఇంకొక పెయిర్ ఉంది నాన్న. అదే ఏంటిదంటే పెయిర్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సల్. ఇందాకేమో ఆల్టర్నేట్ సైడ్ తీసుకున్నాం, ఇప్పుడు ఏంటి? సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సల్ తీసుకుంటాం మనం. అండ్ ది పెయిర్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సల్. చూడండి, ఈ రెండు లైన్స్ కి ఇది ట్రాన్స్వర్సల్ అని చెప్పుకున్నాము. ఇంటీరియర్ యాంగిల్స్ ఏమేమని చెప్పుకున్నాం? 3, 4, 5, 6 అనుకున్నాము. కానీ ఇక్కడ మనకు కావాల్సిన సపరేట్ కేటగిరీ ఏంటి? పెయిర్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సల్. ఇప్పుడు ఇది ట్రాన్స్వర్సల్ అనుకుంటే మనకి సేమ్ సైడ్ ఏమేమి ఉన్నాయి? 4, 5 సేమ్ సైడ్ ఉన్నాయి, 3, 6 సేమ్ సైడ్ ఉన్నాయి. ఈ ఇంటీరియర్ యాంగిల్స్ 4, 5 సేమ్ ఉన్నాయి సేమ్ సైడ్, 3, 6 ఇంటీరియర్ యాంగిల్స్ సేమ్ సైడ్ ఉన్నాయి. సో పెయిర్ ఏమేమి పెయిర్ తీసుకోవచ్చు మనం? 4, 5 సేమ్ సైడ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్, 4, 5. అండ్ నెక్స్ట్ పెయిర్ E2, 3, 6, యాంగిల్ 3, యాంగిల్ 6. మొత్తం మనం ఏమేమి వెరైటీస్ నేర్చుకున్నాము? ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఏంటి, ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే ఏంటి, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఎలా చూడాలో తెలుసుకున్నాము, ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఎలా చూడాలో తెలుసుకున్నాం, నెక్స్ట్ పెయిర్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సల్. ఆల్టర్నేట్ అంటే ఆపోజిట్ సైడ్, సేమ్ సైడ్ అంటేనేమో సేమ్ సైడ్ లో ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్ చూసాం కదా మనం. రైట్. ఇప్పుడు దాని మీద మనం చిన్న క్విజ్ చూద్దాం నాన్న. ఇప్పటిదాకా మనం ఏమేమి నేర్చుకున్నాము? ఇంటీరియర్ 2 లైన్స్ ని గనక ఇంకొక లైన్ 2 లైన్స్ ని ఇంకొక లైన్ ఇంటర్సెక్ట్ చేస్తే దాన్ని ట్రాన్స్వర్సల్ అంటారని తెలుసుకున్నాము. ఒక లైన్ ఇంటర్సెక్ట్ చేసిన మొత్తం ఎన్ని యాంగిల్స్ ఫామ్ అయినాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8. బాగా అబ్జర్వ్ చేయండి. ఈ రెండు లైన్స్ మధ్యలో ఫామ్ అయిన యాంగిల్స్ ని మనం ఇంటీరియర్ అనుకున్నాము, బయట ఫామ్ అయిన ఎక్స్టీరియర్ యాంగిల్స్ అనుకున్నాము. సో ఇంటీరియర్ యాంగిల్స్ అంటే 3, 4, 5, 6, ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే 1, 2, 7, 8. రైట్. ఇలా చూసాం కదా. నెక్స్ట్ ఏమని అనుకున్నాం? వీటిల్లోనే ఆల్టర్నేట్ ఇంటీరియర్ చూసాము, సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సల్ కూడా చూసాము. సేమ్ సైడ్ ట్రాన్స్వర్సల్ కి ఇంటీరియర్ చూసాము, ఆల్టర్నేట్ ఇంటీరియర్స్ కూడా చూసాము, ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్స్ కూడా చూసాము. ఎక్స్టీరియర్స్ లో 1 కి 7 ఎక్స్టీరియర్ ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్, 2 కి 8 ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్. చూడండి నాన్న, ఇప్పుడు నేను మీకు ఒక స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సో ఇది ఒక క్విజ్ నాన్న, మనం ఇందులో క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడ మనకి ఎన్ని లైన్స్ ఉన్నాయి? మనకి ఇచ్చిన స్క్రీన్ మీద మనకి ఇచ్చిన క్వశ్చన్ లో 2 లైన్స్ ఉన్నాయి. ఈ 2 లైన్స్ ని ఇంకొక లైన్ ఇంటర్సెక్ట్ చేస్తుంది. సో ఇంటర్సెక్ట్ చేస్తే దాన్ని ఏమనాలి మనం?
ట్రాన్స్వర్సల్ అనాలి. ఇక ట్రాన్స్వర్సల్ కి ఇక్కడ ఏ యాంగిల్ ఫామ్ అయిందో ఈ లైన్ తో సేమ్ అదే ప్లేస్ లో ఇంకో లైన్ తో యాంగిల్ ఫామ్ అయింది. దాన్ని ఏమనాలి మనం? కరెస్పాండింగ్ యాంగిల్స్. వెరీ గుడ్. హూ సెడ్ కరెక్ట్ ఆన్సర్? కరెస్పాండింగ్ యాంగిల్స్. నేమ్స్ బాగా గుర్తుపెట్టుకున్నానా? ఇంటికి వెళ్ళాక మళ్ళీ మళ్ళీ రివైజ్ చేయండి. చాలా సింపుల్ టాపిక్, డెడ్లీ టాపిక్ టు బి ఫ్రాంక్. సో మీరు జస్ట్ టాపిక్ రివైజ్ చేసుకుంటే మీకు గుర్తుండిపోతుంది. ఈ రెండు లైన్స్ కి ఏ ప్లేస్ లో యాంగిల్ ఫామ్ అయిందో అదే ప్లేస్ లో ఈ రెండు లైన్స్ కి ఫామ్ అయిన యాంగిల్ ని కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటారని మనం ఇందాక చెప్పుకున్నాం కదా. ఇవేం యాంగిల్స్? కరెస్పాండింగ్. రైట్. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి నాన్న. ఇక్కడ కూడా సేమ్ టూ లైన్స్ ని ఇంకొక లైన్ ఇంటర్సెక్ట్ చేసింది. సో ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ రెండు యాంగిల్స్ ఏమవుతాయి? ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. కానీ ఇంటీరియర్ యాంగిల్స్ సేమ్ సైడ్ ఉన్నాయా ట్రాన్స్వర్సల్ కి? లేవు. ఎలా ఉన్నాయి? ఆల్టర్నేట్ సైడ్ ఉన్నాయి. సో వీటిని ఏమని అనాలి? ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. వాట్ వీ హ్యావ్ టు కాల్? ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. చూడండి, ఇక్కడ ఈ రెండు లైన్స్ ఇంకొక థర్డ్ లైన్ తో ఇంటర్సెక్ట్ అవుతే మనకి ఇన్సైడ్ లో ఫామ్ అయిన, లోపలి వైపు ఇంటీరియర్ లో ఫామ్ అయిన యాంగిల్స్ లో ఇది ఒక సైడ్ ఉంది, ఇది ఒక సైడ్ ఉంది ట్రాన్స్వర్సల్ కి. అందుకే దీని ఏమనాలి? ఆల్టర్నేట్ ఇంటీరియర్. బాగా గుర్తుపెట్టుకున్నానా? ఆల్టర్నేట్ ఇంటీరియర్, కరెస్పాండింగ్. ఇప్పుడు చూడండి, ఏ అనేది ఒక లైన్, బి అనేది ఒక లైన్. ఈ బ్లూ కలర్ లైన్ ఏమైంది? ట్రాన్స్వర్సల్ లా యాక్ట్ చేస్తుంది. ట్రాన్స్వర్సల్ లా యాక్ట్ చేస్తే ఏమైంది? ద బ్లూ లైన్ ఈస్ కాల్డ్. ఇప్పుడు ఈ బ్లూ లైన్ ఏమని పిలవాలి మనం? ఈ టూ లైన్స్ ని ఇంటర్సెక్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని ఏమని పిలవాలి? ట్రాన్స్వర్సల్. అంతేనా? ఏవైనా టూ లైన్స్ ని ఇంకొక లైన్ ఇంటర్సెక్ట్ చేస్తే దాన్ని ట్రాన్స్వర్సల్ అనేగా మనం పిలిచేది. రైట్. ట్రాన్స్వర్సల్. ద బ్లూ లైన్ ఈస్ కాల్డ్ ట్రాన్స్వర్సల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడ మొత్తం టూ యాంగిల్స్ ఉన్నాయి, ఏ కామ బి. అయితే ఇక్కడ ఈ టూ యాంగిల్స్ పక్క పక్కనే ఉన్నాయి. ఆమ్ ఐ కరెక్ట్? ఈ టూ యాంగిల్స్ ఇంకొక లైన్ తో సపరేట్ చేయబడుతున్నాయి. ఇలా సపరేట్ చేయబడ్డ యాంగిల్స్ నే అడ్జసెంట్ యాంగిల్స్ అంటారు. ఇలా పక్క పక్కన ఉన్న యాంగిల్స్ నే అడ్జసెంట్ యాంగిల్స్ అంటారు. పక్క పక్కన ఉంటే ఏమనాలి? అడ్జసెంట్ యాంగిల్స్. ఆ రెండు ఒకే ఒక లైన్ తో సపరేట్ చేయబడి ఉన్నాయి. ఇక్కడ చూడండి అన్న, చూడండి ఇక్కడ టూ యాంగిల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక యాంగిల్ ఉంది, ఇక్కడ ఒక యాంగిల్ ఉంది. ఈ రెండింటిని సమ్ చేసి చూడండి. 130 + 50 ఎంత వస్తుంది? 180. ఏవైనా టూ యాంగిల్స్ సమ్ 180 degrees కి ఈక్వల్ అయితే వాటిని ఏమనాలి? ఎవరు చెప్తారు? ఆన్సర్ ప్లీజ్. ఏమైనా రెండు యాంగిల్స్ సమ్ 180 degrees కి ఈక్వల్ అయితే ఆ యాంగిల్స్ ని కాంప్లిమెంటరీ అంటారా, సప్లిమెంటరీ అంటారా? వెరీ గుడ్. సప్లిమెంటరీ యాంగిల్స్. ఇది మీ క్లాస్ కన్నా నెక్స్ట్ క్లాస్ క్వశ్చన్ అది. ఇది చూడండి అన్న, ఇప్పుడు ఇక్కడ ఈ యాంగిల్ ఎంతకి ఈక్వల్ అయింది? 90 degrees కి ఈక్వల్ అయింది. 90 degrees యాంగిల్ ఏమని పిలవాలి మనం? దానికి ఒక పేరు ఉంది కదా 90 degrees కి. ఏంటిదా పేరు? ఆప్షన్ ఏంటిది? రైట్ యాంగిల్. ఏంటిది దాని పేరు? రైట్ యాంగిల్. ఏదైనా ఒక యాంగిల్ 90 degrees కి ఈక్వల్ అయితే దానిని ఏమంటాము? రైట్ యాంగిల్ అంటాము. చూడండి నాన్న, బాగా ఇందాక చెప్పిన కాన్సెప్ట్ గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ టూ లైన్స్ ఫామ్ అయ్యాయి. ఈ టూ లైన్స్ ఇంకొక థర్డ్ లైన్ తో ఇంటర్సెక్ట్ చేయబడ్డాయి. ఇంటర్సెక్ట్ చేయబడ్డ లైన్ ఏమనాలి? ట్రాన్స్వర్సల్ అన్నారు. ఈ ట్రాన్స్వర్సల్ కి ఇక్కడ 1, 3, 2, 4 చూడండి ఎక్కడ ఫామ్ అయినాయి ఆ లైన్స్, ఆ యాంగిల్స్ ఎక్స్టీరియర్ లో ఫామ్ అయినాయి. సో వాటిని ఏమనాలి? ఎక్స్టీరియర్ యాంగిల్స్ అనాలి. ఓకే, ఎక్స్టీరియర్ యాంగిల్స్ అన్నాం. కానీ ఇక్కడ ఎల్లో కలర్ వేసిన లైన్స్ ఎలా ఉన్నాయి? ట్రాన్స్వర్సల్ కి రెండు వైపులా ఉన్నాయి. సో వీటిని ఏమనాలి? ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఏమనాలి? ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఎక్స్టీరియర్ యాంగిల్స్ అనేది కరెక్టే, అది కరెక్టే. కానీ ఈ లైన్ కి రెండు ఆపోజిట్ సైడ్ లో ఉన్నాయి. ఈ ట్రాన్స్వర్సల్ కి రెండు ఆపోజిట్ సైడ్ లో ఉన్నాయి కాబట్టి వీటిని ఏమనాలి? ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అనాలి. ఓకేనా?
రైట్, ఇప్పుడు మన క్విజ్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఒక్కసారి మనం ఇప్పటిదాకా నేర్చుకున్న టాపిక్స్ అన్ని రివైజ్ చేసుకుందాం నాన్న. రైట్, మనం ఏమేమి నేర్చుకున్నాము? రైట్, మనము లైన్ అంటే ఏంటో నేర్చుకున్నాము. లైన్ సెగ్మెంట్ అంటే ఏంటో నేర్చుకున్నాము. లైన్ సెగ్మెంట్ అంటే దానికి స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఉంటుంది. లైన్ సెగ్మెంట్ అంటే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఉంటుంది. సో అదే లైన్ అంటే దానిని టూ సైడ్స్ మనం ఎక్స్టెండ్ చేయొచ్చు. ఈ లైన్ సెగ్మెంట్ నేమో మనం ఏబి అని ఏబి మీద చిన్న గీతతో రిప్రజెంట్ చేస్తాము. అదే లైన్ ని టూ సైడ్స్ ఎక్స్టెండ్ చేయొచ్చు కాబట్టి డబుల్ హెడెడ్ ఆరోతో చూపిస్తాము. రైట్, నెక్స్ట్ రే. రేకి ఏంటి? స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కానీ ఎండింగ్ పాయింట్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టార్టింగ్ పాయింట్ ఈ ఎక్కడో చోట బి అనేది ఒక పాయింట్ అనుకుంటే దీన్ని రిప్రజెంట్ చేయడానికి ఏబి సింగిల్ హెడెడ్ ఆరో. రైట్, రే అంటే నథింగ్ బట్ ఆరో. ఓకేనా? సో లైన్ సెగ్మెంట్, లైన్, రే, ఈ మూడిటికి చూసాము. అయితే ఈ మూడిటికి మనం ఏమైనా ఒక టూ లైన్ సెగ్మెంట్ జాయిన్ అయితే ఆ జాయిన్ అయిన ప్లేస్ లో మనకి యాంగిల్ ఫామ్ అవుతుందని చూసాము. అదే ఒక టూ లైన్ సెగ్మెంట్స్ కనుక ఇంటర్సెక్ట్ అయితే మొత్తం ఎన్ని యాంగిల్స్ ఫామ్ అయితే అని చెప్పుకున్నాము? 4 యాంగిల్స్ ఫామ్ అయితే అని చెప్పుకున్నాము. రైట్, చెప్పుకున్నాం కదా. అలానే మనం ఇంకా ఏం నేర్చుకున్నాము? కాంప్లిమెంటరీ అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్, సప్లిమెంటరీ యాంగిల్స్ నేర్చుకున్నాము. కాంప్లిమెంటరీ యాంగిల్స్, కాంప్లిమెంటరీ, సప్లిమెంటరీ. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏవైనా టూ యాంగిల్స్ సమ్ గనక 90 degrees కి ఈక్వల్ అయితే సమ్ షుడ్ బి ఈక్వల్ టు 90 degrees. అదే సప్లిమెంటరీ యాంగిల్స్ అని ఏవైనా ఒక టూ యాంగిల్స్ సమ్ 180 degrees కి ఈక్వల్ అయితే దానిని సప్లిమెంటరీ యాంగిల్స్ అంటారని నేర్చుకున్నాము. రైట్, ఏవైనా ఒక టూ యాంగిల్స్ సమ్ 90 degrees అయితే దాన్ని కాంప్లిమెంటరీ అని, 180కి ఈక్వల్ అయితే సప్లిమెంటరీ అంటారని నేర్చుకున్నాం. అలానే ఏమైనా ఒక టూ లైన్స్ ఇంకొక థర్డ్ లైన్ తో ఇంటర్సెక్ట్ అయితే మొత్తం 8 యాంగిల్స్ ఫామ్ అయితే నేర్చుకున్నాము. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ ప్లేస్ లో ఒక లైన్, ఈ పెన్ ప్లేస్ లో ఇంకొక లైన్ తీసుకుంటే ఈ రెండు లైన్స్ ని ఇంకొక థర్డ్ లైన్ ఇంటర్సెక్ట్ చేస్తే మొత్తం ఎన్ని యాంగిల్స్ ఫామ్ అవుతాయి అని చెప్పుకున్నాం మనం? 8 యాంగిల్స్ ఫామ్ అవుతాయి. సో ఇలా ఫామ్ అయ్యేటప్పుడు ఇక్కడ ఈ మధ్యలో ఫామ్ అయిన యాంగిల్స్ నేమో ఇంటీరియర్ యాంగిల్స్ అంటారు. అంటే ఈ ప్లేస్ లో ఫామ్ అయిన యాంగిల్స్ ని ఇంటీరియర్, అవుట్ సైడ్ లో ఫామ్ అయిన యాంగిల్స్ ని ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటారు అని నేర్చుకున్నాము. రైట్, అలాగే ఇక్కడ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే 3, 4, 5, 6 ఇంటీరియర్. ఎక్స్టీరియర్ అంటే 1, 2, 7, 8 అవి ఎక్స్టీరియర్. అలాగే మనం ఇంకేం నేర్చుకున్నాం? కరస్పాండింగ్ యాంగిల్స్ నేర్చుకున్నాం. కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఈ రెండు లైన్స్ కి అంటే ట్రాన్స్వర్సల్ కి ఫస్ట్ లైన్ కి ఏ ప్లేస్ లో ఫామ్ అయిందో సేమ్ ట్రాన్స్వర్సల్ కి సెకండ్ లైన్ కి అదే ప్లేస్ లో ఫామ్ అయ్యే యాంగిల్ ని కరస్పాండింగ్ యాంగిల్ అంటారు. ఇప్పుడు 1 కి 5 కరస్పాండింగ్, 2 కి 6, 4 కి 8, 3 కి 7 కరస్పాండింగ్ యాంగిల్స్. అలాగే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ కూడా నేర్చుకున్నాం. ఆల్టర్నేట్ అంటే ఇంటీరియర్ యాంగిల్స్ ఉన్నాయి 4 మొత్తం. ఆ 4 లో ఆల్టర్నేట్ ఇంటీరియర్ అంటే 3 కి 5 ఆల్టర్నేట్, 4 కి 6 ఆల్టర్నేట్. రైట్, ఆల్టర్నేట్ ఇంటీరియర్ అంటే ఏమేంటి? 4 కి 6, 3 కి 5 ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. అలాగే ఎక్స్టీరియర్ యాంగిల్స్ మనం ఏమనుకున్నాం? 1, 2, 7, 8 అనుకున్నాం. వీటిల్లో ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ అంటే ఏమనుకోవాలి? 1 కి 7, 2 కి 8. ఓకేనా? 1 కి 7 మీరు ప్లేసెస్ గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నెంబర్స్ ఇచ్చుకుంటారు. నేను ఇలా మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో నేను నెంబర్స్ ఇచ్చాను. రైట్, 1 కి 7 ఆల్టర్నేట్, 2 కి 8 ఆల్టర్నేట్. పెయిర్ ఆఫ్ ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఇవి. అలాగే పెయిర్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సల్ కూడా చూసాము. ఇది ట్రాన్స్వర్సల్ అనుకుంటే ఈ ఇంటీరియర్ యాంగిల్స్ లో సేమ్ సైడ్ ట్రాన్స్వర్సల్ కి సేమ్ సైడ్ ఉండే యాంగిల్స్ ఏంటి? 4, 5. అలానే ఇటు సైడ్ సేమ్ 3, 6 ఏంటి అవి?
పెయిర్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సల్. ట్రాన్స్వర్సల్ అంటే ఈ లైనే కాదు, ఈ ట్రాన్స్వర్సల్ కి సేమ్ సైడ్ ఉండాలి. ఐదర్ దిస్ సైడ్, మీకు చూపిస్తున్నాను చూడండి, ఐదర్ దిస్ సైడ్ ఆర్ దిస్ సైడ్. ఇక్కడ ఈ ప్లేస్ లో ఫామ్ అయిందేమో యాంగిల్ 3, ఇక్కడ ఫామ్ అయిందేమో యాంగిల్ 6. యాంగిల్ 3 యాంగిల్ 6 ని పెయిర్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సల్. లేదు కాదు అనుకుంటే ఇది 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 యాంగిల్ 4, ఇది యాంగిల్ 5. ఓకేనా? అర్థమైంది కదూ? ఈ రోజు టాపిక్స్ అన్ని చాలా సింపుల్ అండ్ డెడ్లీ టాపిక్స్ నానా. ఇంటికి వెళ్ళాక అన్ని రివైజ్ చేయండి, టర్మినాలజీ గుర్తుంటుంది. అదర్వైజ్ టర్మినాలజీ మొత్తం మర్చిపోతారు. ఇందులో టర్మినాలజీ ఇంపార్టెంట్, టర్మినాలజీ కాకుండా ఇంకా ఏమీ లేదు ఇందులో. ఓకేనా? ఐ హోప్ ఎవ్రీబడి అండర్స్టూడ్ దిస్ క్లాస్. ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. జై హింద్, జై భారత్, జై విద్యాశక్తి.